డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. అంటే ఇప్పుడు మోడీ కులాన్ని అవహేళన చేసే రీతిలో మాట్లాడలే రేవంత్ రెడ్డి. మోడీ ఏ కులం అని అన్నాడా అనలే కదా. మోడీది ఏ కులం అనలే, ఒక ఫ్యాక్ట్ ఆఫ్ హిస్టరీని సైట్ చేశాడు. అంటే మోడీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ అయ్యేదాకా ఆయన పుట్టినటువంటి కాస్ట్ ఓసీలో ఉంది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని బీసీ జాబితాలో చేర్చారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటే, కానీ బై బర్త్ బీసీ కాదు. అంటే ఆయన పుట్టే సమయంలో ఆ కులం బీసీ కులాల్లో లేదు అన్నాడు తప్ప ఇలా మోడీని అవమానించింది ఎక్కడుంది, కులాన్ని అవమానించింది ఎక్కడుంది. రాహుల్ గాంధీ ఏ కులం అని చర్చ ఎక్కడిది వచ్చింది? ఇప్పుడు ఆడ ఇష్యూ మోడీ ఏ కులం అని అడిగితే తప్పు, డెఫినెట్గా తప్పే. మోడీ నీది ఏ కులము అని అడిగితే మోడీ కులానికి ఉన్న బీసీ స్టేటస్ పైన ఎందుకు ఈ మాట అంటున్నారు? పదే పదే నరేంద్ర మోడీ నేను బీసీ ఓబీసీ అని చెప్తున్నాడు కదా. అంటే బీజేపీ ఏమో ఓబీసీ ఐడెంటిటీని తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నప్పుడు ప్రత్యర్థులు ఆ ఓబీసీ ఐడెంటిటీ కాదైనది వాస్తవంగా ఆయన ఓసీఏ. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అయ్యాక తాను పుట్టిన కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్నారు. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటే అది పొలిటికల్ క్రిటిసిజం అవుతుంది, పర్సనల్ క్రిటిసిజం ఎందుకు అవుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసింది ఒక పొలిటికల్ క్రిటిసిజం, పర్సనల్ క్రిటిసిజం కాదు. ఆయన ఈ రాహుల్ గాంధీ ఏ కులం అనేది పర్సనల్ క్రిటిసిజం అవుతుంది. పొలిటికల్ క్రిటిసిజం వేరు, పర్సనల్ క్రిటిసిజం వేరు. పర్సనల్ క్రిటిసిజాన్ని మనం అంగీకరించకూడదు, పొలిటికల్ క్రిటిసిజం వేరు కదా.